పొట్టు అంటే నువ్వేనా? సరే గాని పొట్టి కూడా ఇదేనా? మాట్లాడుతున్నా అలా వెళ్ళిపోతుంది విట్రా. అడిగితే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది. ఏమో వేరే అడుగు అడుగు ఆయన అడుగు. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇక్కడ బసంతి అనే ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు? వామ్మో, ఇక్కడ అందరూ చాలా డేంజర్ క్యాండిడేట్లా ఉన్నారు. వాడు కూడా చెప్పలేదేమిట్రా? లేదమ్మా. అమ్మా నేను మాట్లాడిస్తాను చూడమ్మా. హలో చిల్డ్రన్, మీకోసం నేను సిటీ నుంచి మంచి మంచి చాక్లెట్లు తెచ్చాను రా. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే ఆ చాక్లెట్ మీకే ఇస్తాను. చూసారా, నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఒరేయ్ చూస్తారేంట్రా? చెప్పండి 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 రా, చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యో నీకెందుకు ఇవన్నీ? ఎరా బాగా గట్టిగా చెప్పినట్టున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఓ 5 మినిట్స్ వచ్చుకో, చదువుకుంటా. మీకెందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఇక్కడ వాళ్ళంతా మోగవాళ్ళు అయి ఉంటారు. లేదన్నా, వీళ్ళతో ఎలా మాట్లాడాలో నేను చూపిస్తా చూడు. హలో బ్రదర్, నా పేరు రంగనాథ్. నేను సిటీ నుంచి వచ్చాను. ఈ గూడెంలో బసంతి ఎక్కడ ఉంటుంది చెప్తాను చూడు. అబ్బో ఇక్కడంతా ఏదో తేడాగా ఉన్నారా. మనం జాగ్రత్తగా ఉండాలి. నాన్న చేతు, ఎవరైనా సాఫ్ట్ ఫేస్ ఉంటే చూడు. అయ్యో వాళ్ళని అడుగుదాం. అయ్యో ఏమండి ఏమండి, ఆ చెట్టు చూడండి. అబ్బా చూసారా పువ్వు ఎంత బాగుందో? నీ కావాలో బుజ్జి? వెళ్ళి తస్కరించుకురండి ప్లీజ్. అబ్బా వెళ్ళండి. సైలెంట్ గా ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే వెళ్ళండి వెళ్ళండి. ఇదే కదా. రే రెండ్రా రెండ్రా బాబు, రెండే అందరూ రండి. మరి పువ్వు వచ్చేసి రెండే 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 రెండ్రా బాబు. అయ్యో ఎందుకన్నా కట్టేస్తున్నారు? అయ్యో చూడమ్మా, నన్ను కట్టేశారు. కాపాడండి అమ్మా. అమ్మా ఒరే, చిన్న పువ్వు కోస్తే డబ్బులు తీసుకోవచ్చు లేదా మందలించొచ్చు, అంతేకాని ఇలా పశువుని కట్టినట్టు కట్టేశారేమిట్రా? అయ్యో, వీడు కోసింది ఆశామాసి పువ్వు కాదు, మా గూడెం దేవత పూజకిచ్చేది.